సూపర్ టేస్టీ చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్ రగడ చాట్ రెసిపీని చాలా సులువుగా మనం ఇంట్లోనే చేసేయచ్చండి. నమస్తే, సిరిశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈ రగడ చాట్ స్పైసీగా మధ్య మధ్యలో కరకరలాడుతూ ఫుల్ ఆఫ్ బఠానీ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వానాకాలంలో వేడివేడిగా ఈ చాట్ తింటుంటే ఆ ఫీలింగ్ సూపర్బ్ ఉంటుంది. ఇంకా చలికాలం అయితే చెప్పక్కర్లేదండి. చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఈ రగడ చాట్ని హైజీనిక్గా మనం ఇంట్లోనే సులువుగా చేసేసుకోవచ్చు. ఎంత సులువుగా చేసుకోవచ్చో అంత టేస్ట్గా ఉంటుందండి ఈ రగడ చాట్. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈ చాట్ చేయటానికి ఎండు బఠానీ నానేసుకోవాలండి. ఈ బఠానీ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. నేను సాయంత్రం పూట చేస్తున్నా కాబట్టి ఉదయాన్నే నానేస్తున్నాను. ఓవర్ నైట్ అయినా సరే నానేయచ్చండి, ఉదయానికి నానిపోతాయి. ఒక 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బఠానీల్లో నీళ్లు పోసి శుభ్రంగా ఇలాగా 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళా నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. 6 గంటలకల్లా మూత ఓపెన్ చేసి చెక్ చేశానండి. నానిన బఠానీలను కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎంత బఠానీలు ఉన్నాయో వాటికి రెండింతలు, అంటే 1 కప్ బఠానీలకి 2 కప్పుల నీళ్లు పోసి ఇందులో తర్వాత ఒక పెద్ద బంగాళదుంపల్ని ముక్కలుగా చేసి కలుపుకోవాలి. తరువాత ఒక పావు టీ స్పూన్ పసుపు కలిపి, అర టీ స్పూన్ ఉప్పు కలిపి ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈ బఠానీళ్ళు ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఒక కడాయిలో 3 టీ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, పావు టీ స్పూన్ ఇంగు వేసి కాసేపు వేగించుకోవాలి. తరువాత సన్నగా తురిమిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసి, ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా తురిమి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలి. సన్నగా తరిగిన ఈ అల్లం ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయల్ని రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయలు కాసేపటికి రోస్ట్గా మారిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి చాలా సన్నగా తరిగిన టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోలు వేగి మెత్తపడేంత వరకు వేగించుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి వేగించుకోవాలి. కాసేపటికి చూస్తున్నారు కదండి, టొమాటోలు మెత్తపడి వేగిపోయాయి. ఇప్పుడు మనం కొన్ని మసాలాస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కస్తూరి మెతి వేసి, హాఫ్ టీ స్పూన్ పొడి కారం వేసి, పావు టీ స్పూన్ పసుపు వేసి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచి కాసేపు ఈ టొమాటోల్లో ఈ మసాలాస్ని వేగించిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు నీళ్లు పోయాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి వీటిల్ని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే గనక మసాలాస్లో మంచి ఫ్లేవర్ యాక్టివేట్ అవుతుందండి. నీళ్లు పోసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచి నెక్స్ట్ ఉడికిన బఠానీని చెక్ చేసుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేశానండి. ఆల్మోస్ట్ బఠానీళ్ళు మెత్తగా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదండి, కుక్కర్ మీకు చూపిస్తున్నాను. బఠానీళ్ళు బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక బఠానీని, ఉడికిన బఠానీని ఇలాగా పట్టుకున్నాను. చేత్తో పట్టుకుంటే ఈజీగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు ఉడుకుతున్న ఈ టొమాటో మసాలాస్లో ఈ ఉడకపెట్టిన బఠానీ బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను కొత్తిమీరని కలిపి ఒకసారి అంతా మిక్స్ చేస్తున్నాను. ఈ మసాలాస్ ఈ బఠానీస్కి బాగా పట్టాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అరకప్పు ఆల్రెడీ ఎండు బఠానీ ఉడకపెట్టిన నీళ్లున్నాయి కదండి, ఆ బఠానీ వాటర్ ఇందులో మిక్స్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేస్తున్నానండి. థిక్ గ్రేవీగా తయారవుతుంది. ఇలాగా బఠానీ వాటర్ పోసాను కదండి, కాసేపటికి ఈ బఠానీ నీళ్లు థిక్ గ్రేవీగా మారిపోతాయి. ఈ రగడ ఉడికేలోపు మనం పుదీనా చట్నీ తయారు చేసుకుందాం.
ఈ రగడ చాట్లోకి ఈ పుదీనా చట్నీ అంటే మింట్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక కట్ట ఫ్రెష్ కొత్తిమీరని కలుపుకొని ఒక పావు కప్పు ఫ్రెష్ పుదీనాని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 వేసి 1 టీ స్పూన్ జీలకర్రని వేయాలి. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత తగినంత ఉప్పుని కలిపి ఒక 1/2 టీ స్పూన్ పంచదారని కలుపుకోవాలి. పంచదార వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఐస్ క్యూబ్స్ని కలుపుతున్నాను. వీటన్నింటినీ మెత్తగా ఫైన్గా మిక్సీలో గ్రైండ్ చేశాను. పుదీనా చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ రగడ ఉడికిపోయినట్టేనండి. ఈ రగడ చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాట్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ రగడ మీద కమ్మనైన 2 టీ స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నానండి. టాపింగ్ చేస్తున్నా. తర్వాత బెల్లం చింతపండు కలిపిన రసాన్ని ఒక 2 టీ స్పూన్స్ ఈ రసాన్ని కలిపి తర్వాత ముందు పుదీనా చట్నీ తయారు చేశాను కదండి, ఆ పుదీనా చట్నీని ఒక 2 టీ స్పూన్స్ వీటి మీద యాడ్ చేస్తున్నా. తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొన్ని సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని కలపాలి. తర్వాత ఇందులో ఒక కొంచెం 2 or 3 పించెస్ చాట్ మసాలాని యాడ్ చేశాను. తర్వాత ఆలూ చిప్స్ని యాడ్ చేస్తున్నానండి. బయట మార్కెట్లో ఉంటాయి కదండి ఆలూ చిప్స్, ఆ ఆలూ చిప్స్ని వీటి మీద యాడ్ చేశాను. తర్వాత సేవ్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. సేవ్ టాపింగ్ చేయటం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. చివరికి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా పాపులర్ రగడా చాట్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.